హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ట్రెండింగ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను. జోరుగా వచ్చాడే వేస్తాడే ఈల సౌండ్ రోజులే చూస్తుంటే ఒళ్ళు మండు వీడియోకు ప్రివ్యూ చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ హోమ్, క్రియేటర్స్ ప్లస్ సెకండ్, ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా మీకు అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఓపెన్ చేశాక మీకైతే ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు సాంగ్ వచ్చేసి బాటనీ పాఠం ఉంది అని ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో శివ మూవీలో నుంచి. సో ఆ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో చాలా ట్రెండ్ అయితే అవుతుంది. సో అందుకోసం నేను పిక్స్ పెట్టి లిరిక్స్ అయితే రాసి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీకు పిక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ లిరిక్స్ కూడా ఇక్కడ రైట్ అండ్ ఇక్కడ లెఫ్ట్. సో ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్. సో వీడియో ఎండింగ్ వరకు కూడా రైట్ లెఫ్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. సో కీ ఫ్రేమ్స్ యాడ్ చేశాను కాబట్టి చాలా బాగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఫోటో ఉంది కదా. సో ఫోటో ప్లేస్లో మీ యొక్క ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉన్నాయి కదా. సో కాపీ ఎఫెక్ట్ చేసుకొని పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో మీ యొక్క పిక్ ఇక్కడ నేను ప్రొఫెసర్ పిక్ అయితే యాడ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి సో దీన్ని ఏం చేస్తున్నానంటే లిరిక్స్ ఎక్కడ దాకా మనకు ఎండ్ అవుతున్నాయో సో అక్కడ దాకా తీసుకొస్తున్నాను. సో ఇక్కడ దాకా. అండ్ మళ్ళీ పిక్ పై సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఈ పిక్ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇక్కడ లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. సో ఇంతే. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇది కూడా లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అయితే అవుతుందో అక్కడ దాకా తీసుకురండి. సో ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా కిందికి తీసుకురండి. సో ఇలా పెట్టుకున్నాక మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకొక పిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇది కూడా లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా తీసుకొచ్చి సో ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక దీన్ని కూడా లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే పిక్కి కాపీ ఎఫెక్ట్ చేసాం కదా. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనం పే చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అంతే. చాలా బాగా అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ కూడా మనకు అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ వచ్చేసి కూడా పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా ఫస్ట్ మీరు పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో పిక్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సో ఇంతే సింపుల్గా అయితే ఉంటుంది. జస్ట్ స్టార్టింగ్లో ఒక పిక్ అయితే ఇచ్చాను కదా. సో ఆ పిక్కు కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఆ పిక్ మీరు డిలీట్ చేసుకొని మీ యొక్క పిక్ యాడ్ చేసుకొని మీ యొక్క పిక్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. సో వీడియో ఎండింగ్ వరకు కూడా మీరు సింపుల్గా అయితే మొత్తం ఇలాగైతే చేసుకోండి. మీకైతే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్ కూడా. సో మొత్తం ఎడిటింగ్ అయ్యాక ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలని అంత క్లారిటీలో పెట్టుకొని వీడియో అనేది మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.